హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి బోయా బై V10 మైక్. ఎవరైనా స్టార్టింగ్ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, చిన్న చిన్న లైవ్ వీడియోస్ కావచ్చు, ఆన్లైన్ క్లాస్ చెప్పేవాళ్ళు కావచ్చు, ఈ మైక్ చాలా ఉపయోగపడుతుంది. అందులో ఈ బోయా బై V10 మైక్ స్మార్ట్ బడ్జెట్లో వస్తుంది కనుక ఈ ప్రైజ్కి వర్తబుల్లేనా, బిల్ క్వాలిటీ ఎలా ఉంది, వాయిస్ ఎలా వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుంది, 100 మీటర్స్ దాకా మన ఆడియో అనేది డిటెక్ట్ చేస్తుందా, అవుట్డోర్లో వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. గతంలో నా వీడియోలు కానీ చూసుకుంటే వాయిస్ కొద్దిగా క్లమ్జీగా అక్కడక్కడ కట్ అవుతూ రావడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మైక్ యూజ్ చేయకుండానే మాట్లాడుతున్నాను. ఈ వీడియోలోనే మైక్ యూజ్ చేసి నా వాయిస్ ఎలా వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కావచ్చు, 100 మీటర్ వర్క్ అవుతుందా, ఇలా అన్నీ టెస్ట్ చేసి మీకు చూపించబోతున్నాను. ముందుగా ఎవరైతే కొత్తగా యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలా సోషల్ మీడియా వీడియోస్ చేయాలి అనుకునే వాళ్ళు, వీడియో ఒకటే కాదు కదా, ఆడియో కూడా బాగుండాలి. అలాంటి వాళ్ళ కోసం ఈ బోయా బై V10 మైక్ నేను తీసుకోవడం జరిగింది. నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, మంచి మైక్ ఏదైనా కొనుక్కోవాలి, మన ఆడియో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి నేను చాలా రోజులు అనుకుంటున్నాను. కాబట్టి ఈ మైక్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం జరిగింది. నా దగ్గర ఆల్రెడీ వైర్ ఉన్న మైక్ ఉంది. అది గతంలో అన్బాక్సింగ్ అని వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కానీ చూసుకోవచ్చు మీరు అనేది. ఆ మైక్ చీప్ అండ్ బెస్ట్లో కొనడం జరిగింది. అందుకని వాయిస్ అంత ప్రాపర్గా, అంత కరెక్ట్గా రాలేదని నేను అనుకుంటున్నాను. ఈ మైక్ వచ్చేసి అన్ని టెస్టులు చేద్దాం. అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో అనేది ఎండ్ దాకా చూడండి. ఎందుకంటే అప్పుడే మీకు మైక్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఫస్ట్గా వెయిట్ చేసిన వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు నా వీడియో షేర్ చేయడం వల్ల నా యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా ఒక పార్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇక మొదలెడదామా? ఈ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన బాక్సు ఓపెన్ చేసి చూద్దాం. ఇక లోపల వచ్చేసి ప్రొడక్ట్ బాక్స్ రావడం జరిగింది. బాక్స్ కానీ చూసుకుంటే బోయా బై V10 అని బ్రాండ్ నేమ్ ఉంది ఇక్కడ. ఇక్కడ కింద వచ్చేసి 2.4 GHz వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అని ఉంది ఇక్కడ. బాక్స్ బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే మోడల్ నేమ్, సపరేట్ నాయిస్ డిటెక్షన్, హైమెనీ డైరెక్షన్, సౌండ్ పికప్, 3D డైరెక్షన్ నుండి సౌండ్ రికార్డింగ్ చేస్తుంది. 100 మీటర్స్ ట్రాన్స్మీటర్ ఉంటుందంట. వీడియోలో మనం చెక్ చేసి చూద్దాం. 9 అవర్స్ బ్యాటరీ లైఫ్ వస్తుందంట. అది కూడా చెక్ చేసి చూద్దాం. మైక్రోఫోన్, మ్యూట్ కంట్రోల్స్, 360 డిగ్రీస్ రొటేషన్, బ్యాక్ క్లిప్, హై పర్ఫార్మెన్స్ నాయిస్ డిటెక్షన్, ఆటో పేరింగ్ మోడ్ కూడా ఉందంట. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. కాస్ట్ వచ్చేసి 3550 అని ఉంది. కానీ మనం అంతగా తీసుకోలేదు. ఫ్లిప్కార్ట్లో 2500 మరి ఎంతో పడింది నాకైతే. ఒక్కొక్కసారి ఫ్లిప్కార్ట్లో 2200కి 2300 కూడా రావచ్చు. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ కాబట్టి అమౌంట్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది. 100 200 తేడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్లో వచ్చేసి ఒక రిసీవర్, మెయిన్ మైక్, యూజర్ మాన్యువల్, పేపర్ వర్క్. ఈ యూజర్ మాన్యువల్లో ఈ బోయా బై V10 మైక్ ఎలా యూజ్ చేయాలి, మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే ఫుల్ డీటెయిల్స్ దీనిలో ఉంటాయి. దీన్ని బట్టి మీరు ఈ మైక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. టైప్ A టైప్ C కేబుల్, ఎలక్ట్రికల్ డివైజెస్ పాడవకుండా ఏదో మనకి చిన్నపాటి కవర్ ఇచ్చారు. మినీ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మైకు, రిసీవర్ దాంట్లో వేసుకొని వెళ్ళేదానికి చిన్న బ్యాగ్ లాంటిది మనకు ప్రొవైడ్ చేశారు. ఇక రిసీవర్ కానీ చూసుకుంటే బోయా బ్రాండ్ లోగో, చిన్నపాటి LED ఇండికేటర్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక రిసీవర్కి ఎటువంటి ఫిజికల్ బటన్ ఇవ్వలేదు. డైరెక్ట్గా మనం మొబైల్కే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి మైక్ అండ్ ఛార్జింగ్ కూడా కనెక్ట్ చేసుకునేలా రిసీవర్కి C పోర్టు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం అనేది వాయిస్ ఇస్తూ కూడా మనం ఛార్జింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక మైక్ అని చూసుకుంటే బోయా బ్రాండ్ నేమ్ అని ఉంది. చిన్న LED ఇండికేటర్ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ మైక్ రైట్ సైడ్ వచ్చేసి పవర్ ఆన్ ఆ బటన్ అండ్ ఇక్కడ
ఎన్ఆర్ అని ఉంటుంది. నాయిస్ రిడక్షన్ బటన్ మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ స్వాంజీ కూడా ఉంది. స్వాంజీ క్వాలిటీ పర్వాలేదు, బాగుంది. దగ్గర ఉండే నాయిస్ రిమూవ్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. మొబైల్కి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, మన రిసీవర్ని ఫిట్ చేసి మన మైక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మైక్ ఆన్ అవ్వాలంటే పవర్ బటన్ కొంచెం లాంగ్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా పేరింగ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మన కాలర్కి ఫస్ట్ అటాచ్ చేసుకొని చూద్దాం ఎలా వాయిస్ వస్తుంది అనేది. ఈ బోయా బై V10 మైకు ఏ డివైస్కి వర్క్ అవుతుందో చూద్దాం. ఐఫోన్ 15 or 16 సిరీస్, ఎనీ ఆండ్రాయిడ్ మొబైల్ అంటే C కేబుల్ ఉన్న ప్రతి మొబైల్కి ఇది వర్క్ అవుతుంది. ఐప్యాడ్, మ్యాక్బుక్, ట్యాబ్లెట్ వీటిలో సెట్ చేసుకోవచ్చు. ఐఫోన్ 15 సిరీస్ కన్నా ఓల్డ్ మొబైల్స్ అయితే లైటనింగ్ కేబుల్ మనకి రావడం జరుగుతుంది. కానీ ఫీచర్స్ మాత్రం దీనికి దానికి ఒకేలా ఉంటాయి. నేను ఫస్ట్ వచ్చేసి ఈ బోయా బై V10 మైక్ వచ్చేసి ఐఫోన్ 16 Pro కనెక్ట్ చేసి యూజ్ చేశాను. ఇలా ఈ మైక్ వచ్చేసి ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే ఆన్ ఆఫ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవ్వడం, లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవాలంటే సింగిల్ క్లిక్ చేస్తే బ్లూ కలర్ లైట్ గ్రీన్ కలర్గా మారడం జరుగుతుంది. అప్పుడు మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అంటూ మనం అనుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న క్లిప్ వచ్చేసి 360 degrees మనం రొటేట్ చేసుకోవచ్చు. లేడీస్ కానీ బాయ్స్ కానీ మనకి బాగా యూస్ఫుల్గా కంఫర్ట్గా ఫిట్ అయ్యేదానికి బాగా ఉంది. ఇది చాలా కంఫర్ట్ ఫీల్గా కూడా మనం ఫీల్ అవుతాం. నేనైతే ప్రస్తుతానికి ఈ వీడియో కోసం ఆండ్రాయిడ్ మొబైల్కి కనెక్ట్ చేశాను కాబట్టి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఒకసారి ఈ మైక్ ఆఫ్ చేశాను, నా వాయిస్ చూడండి ఎలా ఉందో. ఒకసారి ఆన్ చేసి మాట్లాడదాం, నా వాయిస్ ఎలా ఉంటుందో అది కూడా వినండి. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి బోయా బై V10 మైక్ నుంచి మాట్లాడుతున్నాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను. వాయిస్ ఒకసారి ఎలా ఉందో మీరే వినండి. నా వాయిస్ అనేది కొద్దిగా చేంజ్ అయిందో లేదో ఒకసారి మీరే చూసుకోవచ్చు. ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మన వాయిస్ ఎలా ఉందో చూద్దాం. ఇలా సింగిల్ క్లిక్ చేస్తే గ్రీన్ బటన్ రావడం జరుగుతుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నాయిస్ రిడక్షన్ ఆన్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. నాయిస్ రిడక్షన్ ఆన్ చేశాను. నా వాయిస్లో సరౌండ్ వాయిస్ లేకుండా కొంచెం నీట్గా ప్రాపర్గా వాయిస్ వస్తుందేమో మీరు చూడండి. నా వాయిస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి అవుట్డోర్లో కూడా వెళ్ళి చెక్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. నాయిస్ రిడక్షన్ కావచ్చు, నార్మల్ వాయిస్ కావచ్చు, 100 meters వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది. ఈ ఆడియో వచ్చేసి నార్మల్గా రికార్డింగ్ చేస్తున్నాను. ఇంకా బోయా బై V10 మైక్ వచ్చేసి కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేయకముందు వాయిస్ చూడండి, కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ డిఫరెన్స్ చూడండి. ఇదిగో బోయా మైక్ కనెక్ట్ చేశాను. వాయిస్ ఎలా ఉందో ఒకసారి చూడండి. నేను డిస్టెన్స్ 10 feet 20 feet అలా డిస్టెన్స్ వెళ్ళి మీకు ఈ వాయిస్ ఎలా ఉందో, నాయిస్ క్యాన్సిలేషన్ కానీ నాయిస్ రిమూవ్ కానీ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. 1 2 3 4 5 6 7 8 సరిగ్గా కదా 10 feet నార్మల్గా మైక్లో మాట్లాడుతున్నాను. వాయిస్ ఎలా ఉందో ఒకసారి చూడండి. అసలు వాయిస్ వస్తుందో రాలేదో. ఒక 20 feet వచ్చాను. ఇంకో 10 feet పోదాం. ఒక 30 feet వచ్చాను. వాయిస్ చూసుకోవచ్చు ఎంత క్లారిటీగా ఉందో. 40 feet వచ్చాను. ఒకసారి ఈ బోయా బై V10 మైక్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇప్పటికి 50 feet వచ్చాను. వాయిస్ క్లారిటీగా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కొంచెం దూరం వెళ్దాం. వెనక్కి తిరిగి వెళ్తున్నా కూడా వాయిస్ ఎలా వస్తుందో వినొచ్చు మీరు. ఇప్పుడు 60 feet వచ్చాను. ఒకసారి వాయిస్ ఎలా ఉందో దీన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా లాంగ్ వచ్చేసాను. 70 feet దగ్గర 70 feet దాకా వచ్చాను. నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తానికి 80 feet వచ్చాను. ఇప్పుడు వాయిస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. కనిపిస్తుంది కదా? సరేలే. ఇప్పుడు 90 feet వచ్చాను. ఒకసారి వాయిస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 100 feet వచ్చాను. ఒకసారి లెంత్ చూసుకోండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 100 feet వచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం దూరం వెళ్దాం. అసలు ఇంకా వర్క్ అవుతుందా లేదని చూద్దాం.
ఇప్పుడు 120 ఫీట్స్ వచ్చాను. ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు ఇది ఎంతవరకు ఈ వాయిస్ క్లారిటీగా వస్తుందో అసలు రాలేదో మీరే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇక నాయిస్ డిటెక్షను ఆన్ చేసి ఈ చుట్టుపక్కల ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనున్న ప్లేస్లో వచ్చేసి పక్షులు ఇటు పక్క వచ్చేసి మోటార్లు అన్నీ రన్ అవుతున్నాయి. మీకు సరిగ్గా వినిపించకపోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను నాయిస్ డిటెక్షన్ ఆన్ చేసి ఒకసారి మీతో ఈ సరౌండ్లో ఉన్న నాయిస్ కొంచెం రిమూవ్ చేస్తుందని అనుకుంటున్నాను. ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూద్దాం. 100 ఫీట్స్ నుంచి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ కూడా ఎలా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. 80 ఫీట్స్లోకి వచ్చి మాట్లాడుతున్నాను. ఒకసారి వాయిస్ వినండి. సో ఫ్రెండ్స్, వీడియోలో ఎక్కడ కూడా నార్మల్గా మాట్లాడాను, అసలు మైక్తో అనేది మాట్లాడలేదు. కానీ ఇప్పుడు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా కాబట్టి ఈ వీడియో మీకు ఈ మైక్ ఎంత క్లారిటీ వస్తుందో, ఎలా ఇంత లాంగ్ నుంచి ఎలా మనకి వాయిస్ అనేది వస్తుందో మనం కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి 50 ఫీట్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి వాయిస్ కూడా క్లారిటీగా వినొచ్చు. నాయిస్ క్యాన్సిల్ ఆన్ చేసి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక 40, ఇప్పుడు ఒక 30 ఫీట్ నుంచి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను. సరౌండ్ సౌండ్ కూడా వినొచ్చు. పైన పక్షులు అయినా వెళ్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ బోయా బై V10 మైక్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. నేనైతే యాక్చువల్గా వీడియోలో ఎక్కడా కూడా మైక్ యూజ్ చేయలేదు, కానీ అవుట్ సైడ్ వచ్చి మాట్లాడదామని అనుకున్నాను. ఈ మైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఇండోర్లో కావచ్చు, అవుట్డోర్లో కావచ్చు, మైక్ ఆడియో కావచ్చు, నాయిస్ రిడక్షన్ కావచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు అనేది iPhone 15 ఆర్ 16 సిరీస్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆండ్రాయిడ్ మొబైల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ iPhone 14 సిరీస్ మొబైల్స్ అయితే బోయా బై V1 మైక్ మీరు తీసుకోవచ్చు. లేదా డ్యూయల్ ఛానల్ అయితే బోయా బై V20 మైక్ మీరు తీసుకోవచ్చు. దాంట్లో 2 మైకులు ఒక రిసీవర్ రావడం జరుగుతుంది. మనం మాట్లాడే మాటలు చాలా క్లారిటీగా, చాలా క్లుప్తంగా వస్తున్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇక బ్యాటరీ లైఫ్ వచ్చేసి 2 అవర్స్ మనం ఛార్జింగ్ పెడితే అరౌండ్ ఖచ్చితంగా 8 అవర్స్ మనకి బ్యాటరీ లైఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ మైక్ వెయిట్ వచ్చేసి 10.5 గ్రామ్స్ మాత్రమే ఉంది. హైఫై సౌండ్ వచ్చేసి 48 GHz మనకి ప్రొవైడ్ చేశారు. నేను బోయా మైక్ పర్టికులర్గా ఈ బ్రాండ్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి నేను తీసుకున్నాను. అందులో యూట్యూబ్లో కావచ్చు, లేదా నా ఫ్రెండ్స్ కావచ్చు, నాకు సజెషన్ చేసింది ఈ బోయా మైక్ సజెషన్ చేశారు. అందులో ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 4.5 స్టారింగ్ రేటింగ్ ఉంది దీనికి. ఇక దీని బాడీ వచ్చేసి రిసీవర్ కావచ్చు లేదా మైక్ కావచ్చు, దీని బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ మనకి ప్రొవైడ్ చేశారు. ప్లాస్టిక్ బాడీ అయినా కూడా బిల్డ్ క్వాలిటీ అయితే పర్వాలేదని మనం చెప్పుకోవచ్చు. మనం కాలర్కి పెట్టుకున్నప్పుడు చాలా ఫిట్గా క్యాంపెట్గా ఫిట్ అవ్వడం జరిగింది. అదే మనకి వైర్ ఉండేదైతే కొంచెం అన్కంఫర్ట్గా మనం ఫీల్ అవుతాం కాబట్టి నేను దీన్ని తీసుకోవడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా బోయా బై V10 మైక్ మనం మాట్లాడే ఆడియో చాలా క్లారిటీగా వినిపించడం జరుగుతుంది. అలాగే నాయిస్ డిటెక్షన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు బిగినర్స్, యూట్యూబర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఎవరైతే వీడియో అండ్ ఆడియో 2 క్వాలిటీగా ఉండాలనుకుంటారో ఇలాంటి తక్కువ బడ్జెట్లో బోయా బై V10 మైక్ నేను ఖచ్చితంగా మీకు అనేది నేను రికమెండ్ చేస్తాను. ఈ మైక్ అనేది ఒకవేళ మీరనేది ఈ మైక్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ బోయా బై V10 మైక్ గురించి అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ మీతో షేర్ చేశారని నేను అనుకుంటున్నాను. నా వీడియో చివరి దాకా చూసారంటే మీకు అంతో ఎంతో యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ మైకు కొనాలనుకున్నవారు లేదా కొన్నవాళ్ళు లేదా తీసుకోవాలని ప్లాన్లో ఉన్నవాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇలాగే మంచి మంచి టెక్నిక్స్తో మీ ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి, ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ చేస్తుంటే నన్ను క్షమించండి. మీకోసం, మీ అందరి కోసం, మీ వాసు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.